హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైతే తాజా వార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 8,000 పెంపు ఆ రోజు నుంచి అమలు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం తెలుసుకోవాలనుకుంటే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో ముఖ్యమైనది పీఎం కిసాన్ సంబంధించి కూడా వివరాలు అనేవి ఎప్పటికప్పుడు మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులను అనేటివి రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతన్నలకు విడుదల కింద 2,000 రూపాయలు ఇస్తున్న విషయం అనేది తెలిసిందే. 21 విడతకు సంబంధించి మనకు ఆల్రెడీ నవంబర్ 19వ తారీఖున రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క 22 విడతకు సంబంధించి 2,000 రూపాయలు ఏవైతున్నాయో ఆ 2,000 రూపాయలు అనేటివి ఈ యొక్క నెల ఫిబ్రవరిలో లేదా జనవరి లేదా ఫిబ్రవరిలో ఇచ్చే అవకాశాలు అయితే కనిపించే సూచనలు అయితే ఉన్నాయి. ఈ యొక్క 2,000 రూపాయలు అనేటివి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున, అంటే 4 విడతలుగా ఈ యొక్క డబ్బులు అనేటివి 3 విడతలుగా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే 4 నెలలకు ఒకసారి ఈ యొక్క డబ్బులు అనేటివి విడుదల చేసే అవకాశాలు అయితే మనం చూసే ఉన్నాం. అయితే ఈ యొక్క పెంపు అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము 8,000 రూపాయలుగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో 6,000 రూపాయలు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీటికి మరో 2,000 రూపాయలను యాడ్ చేసి దాదాపు 8,000 రూపాయల చొప్పున పీఎం కిసాన్ సంబంధించిన నిధి కింద డబ్బులు అనేవి రైతన్నలకు ఇచ్చే సూచనలు అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వీటితో పాటు ఫార్మర్ ఐడి కార్డు ఎవరైతే ఉంటుందో ఫార్మర్ ఐడి కార్డుకు సంబంధించి ఐడి కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి ఎలిజిబుల్ ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. కంపల్సరీగా మీ దగ్గర ఉన్న ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ జాబ్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి మీరు ఫార్మర్ ఐడి కార్డు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్న ఏఓ దగ్గరికి మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క పట్టా పాస్బుక్ ఏదైతే పట్టా పాస్బుక్, అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో, ఈ విధంగా అయితే తీసుకెళ్ళినైతే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. అవి పూర్తయిన తర్వాత మీకు ఈ యొక్క 8,000 రూపాయలు అయితే ఇచ్చే సూచనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఫిబ్రవరి నుండి అమలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో అమలైన తర్వాత 8,000 రూపాయలు అనేటివి మరి 22వ విడత కింద ఇచ్చే సూచనలు అయితే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.